సో బేసిక్గా మనకి 3 ఆర్గన్స్ ఉంటాయి గవర్నమెంట్కి: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. ఓకే, సో జ్యుడిషియల్ యాక్టివిజం అనే కాన్సెప్ట్ మనకు కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఏంటిదంటే మనకి ఏ గవర్నమెంట్ అయినా కానీ మనము 3 ఆర్గన్స్ ఉంటాయి: లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ అంటాం. లెజిస్లేటివ్ ఏం చేస్తుంది? లా మేకింగ్. ఎగ్జిక్యూటివ్ వచ్చేసి లా ఇంప్లిమెంటేషన్. జ్యుడిషియరీ వచ్చేసి ఇంటర్ప్రిటేషన్. 3 ఆర్గన్స్, ఈచ్ ఆర్గన్ హ్యాస్ అ సపరేట్ సెట్ ఆఫ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్ టు పెర్ఫార్మ్. ఓకే, సో ఈ సపరేట్ సెక్షన్ అంటే ఏ ఆర్గన్కి ఆ ఆర్గన్కి ఒక సెట్ ఆఫ్ సపరేట్ పవర్స్ ఉన్నాయి కదా. లెజిస్లేటివ్ అంటే లా మేకింగే చేయాలి, ఎగ్జిక్యూటివ్ అంటే లా ఇంప్లిమెంటేషన్ చేయాలి, జ్యుడిషియరీ అంటే లా ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఇవి వీళ్ళకున్న పవర్స్. ఈ పవర్స్ని మనము థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ ప్రపోనెంటెడ్ బై మాంటెస్క్యూ. మాంటెస్క్యూ అనే ఒక పొలిటికల్ ఫిలాసఫర్, ఆయన థియరీ అనమాట సెపరేషన్ ఆఫ్ పవర్స్. వాట్ ఈస్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే గవర్నమెంట్లో ఉన్న ఎన్ని ఆర్గన్స్ ఉంటే ఎవరి పవర్స్ వాళ్ళు చేయాలి. వన్ ఆర్గన్ షెల్ నాట్ ఇంక్రోచ్ అపాన్ ది డ్యూటీస్ ఆఫ్ అనదర్ ఆర్గన్. ఒక ఆర్గన్లో ఇప్పుడు లెజిస్లేషన్ చేసే పని లెజిస్లేచరే చేయాలి, ఎగ్జిక్యూటివ్ చేసే పని ఎగ్జిక్యూటివే చేయాలి, జ్యుడిషియల్ చేసే పని జ్యుడిషియరే చేయాలి. ఒక ఆర్గన్ ఇంకొక ఆర్గన్లోకి అంటే ఇంకొక ఆర్గన్ పవర్స్లోకి ఇంటర్ఫేర్ అవ్వకూడదు. దీన్ని థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. ఓకే, థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఓకే, ఈ థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ గురించి నేను మీకు పార్లమెంటరీ ప్రెసిడెన్షియల్ మోడల్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ డిఫరెన్సియేషన్ చెప్పినప్పుడు నేను చెప్పాను సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఎలా ఉంది. కానీ మన దగ్గర స్ట్రిక్ట్ సెపరేషన్ ఆఫ్ పవర్స్ లేదు, మన దగ్గర కొంచెం మ్యూచువల్ ఫ్యూజన్ ఆఫ్ పవర్స్ ఉందని ఆ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మీకు గుర్తుంటే చూడండి, లేకపోతే ఒకసారి ఆ క్లాస్ ఒకసారి చూడండి. ఇదే కాన్సెప్ట్ నేను అక్కడ కూడా ఒకసారి చెప్పిన. అయితే జనరల్గా ఏంటంటే ఎవరు చేసే వర్క్ వాళ్ళు చేయడం అనేది సెపరేషన్ ఆఫ్ పవర్స్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ ఏమవుతుంది, జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటిదంటే ఈ థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్కి ఆపోజిట్ అనమాట. అంటే జ్యుడిషియల్ యాక్టివిజంలో ఏమవుతుంది, కోర్ట్ ఉంటుంది కదా, జ్యుడిషియరీ ప్లేస్ అ ప్రోయాక్టివ్ రోల్. జ్యుడిషియరీ ప్లేస్ అ ప్రోయాక్టివ్ రోల్. ఎప్పుడు అంటే వెన్ ఎవర్ దేర్ ఈజ్ ఏ లెజిస్లేటివ్ వాయిడ్. అంటే ఏంటిదంటే ఒక టాపిక్ ఉంది, లెజిస్లేటివ్ ఆ ఇష్యూ మీద అంటే జనరల్గా ఒక ఇష్యూ మీద లాస్ ఎవరు చేయాలి, లెజిస్లేచరే చేయాలి. ఆ ఇష్యూ మీద లా చేయాల్సిన పవర్ లెజిస్లేచర్కి ఉంది. బట్ లెజిస్లేచర్ ఆ విషయంలో సైలెంట్గా ఉండింది. ఆ ఇష్యూ పర్టికులర్ ఇష్యూలో లెజిస్లేచర్ సైలెంట్గా ఉంది, లేదా లెజిస్లేచర్ స్పెసిఫిక్గా దాని గురించి ఏం ప్రస్తావించలేదు, ఏం చెప్పలేదు. మరి అలాంటప్పుడు ఆ ఇష్యూలో లెజిస్లేచర్ సైలెంట్గా ఉండడం వల్ల పబ్లిక్ ఎట్ లార్జ్ ఎఫెక్ట్ అవుతున్నారు, లేకపోతే పబ్లిక్ బెనిఫిట్ కోసము జ్యుడిషియరీ ఒక ప్రోయాక్టివ్ రోల్, అంటే జ్యుడిషియరీ ఒక స్టెప్ ముందుకు తీసుకొని, అంటే రెగ్యులర్ కోర్టు వరకు కాకుండా జ్యుడిషియరీ ఒక ఇనిషియేషన్ తీసుకుంది. ఆ ఇనిషియేషన్ జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. దీనికి ఎగ్జాంపుల్ నిన్న క్లాస్లో మీకు చెప్పిన విశాఖ గైడ్ లైన్స్. అయితే వర్క్ ప్లేస్లో ఉమెన్ సేఫ్టీ అనేది వెరీ వెరీ మేజర్ కన్సర్న్. అంత ఇంపార్టెంట్ ఇష్యూ మీద లెజిస్లేచర్ సైలెంట్గా ఉండింది. అంటే అప్పటిదాకా మనకి ఇది ఒక అఫెన్స్ అని చెప్పడానికి ఒక చట్టం లేదు. అంటే వర్క్ ప్లేస్లో ఉమెన్కి హెరాస్మెంట్ జరిగితే సపరేట్గా హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే ఒక ప్రొవిజన్ కానీ ఒక యాక్ట్ కానీ దానికి లేదు. బాగా ఇబ్బంది అయిపోతే అప్పుడు విమెన్ ఏం చేసేవాళ్ళు, నార్మల్గా రెగ్యులర్ సెక్షువల్ హెరాస్మెంట్ అని ఇండియన్ పీనల్ కోడ్లో ప్రొవిజన్ ఉంటుంది కదా, దాని ప్రకారం ఎవరైనా కంప్లైంట్ వేస్తే ఆ సెక్షన్ పరంగా వేసేవారు. ఎక్స్క్లూజివ్లో దీనికి లేదు. మరి అలాంటప్పుడు ఏంటంటే వర్క్ ప్లేస్లో ఉమెన్కి ప్రాపర్ సేఫ్టీ గైడ్ లైన్సెస్, ప్రోటోకాల్, మెకానిజం లేదు. గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం ఇవన్నీ కూడా అందులో మెన్షన్ చేసి లేదు. ఆ విషయంలో లెజిస్లేచర్ సైలెంట్గా ఉంది. అర్థమవుతుంది? ఆ విషయంలో ఏమైంది, లెజిస్లేచర్ సైలెంట్గా ఉండింది. హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ఈ విషయం మీద లెజిస్లేచర్ సైలెంట్గా ఉండే. ఓకే, లేదా లెజిస్లేచర్ వాయిడ్ ఒక గ్యాప్ ఉండే. సో ఇప్పుడు ఈ వాయిడ్ వల్ల ఏమైపోయిందంటే విమెన్ సఫర్ అవుతున్నారు, వర్కింగ్ విమెన్ సఫర్ అవుతున్నారు. ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్సెస్ జ్యుడిషియరీ ఇచ్చింది. ఓకే, యాక్చువల్గా ఈ పని ఎవరు చేయాలి అంటే సెట్ ఆఫ్ గైడ్ లైన్సెస్ బై జ్యుడిషియరీ ఫర్ విమెన్ సేఫ్టీ విశాఖ జడ్జిమెంట్లో ఇచ్చింది. యాక్చువల్లీ ఈ గైడ్ లైన్సెస్ ఎవరు ఇవ్వాలి, లెజిస్లేచర్ ఇవ్వాలి. కానీ లెజిస్లేచర్ ఆ విషయం మీద సైలెంట్గా ఉంది కాబట్టి జ్యుడిషియరీ ఆ విషయం మీద
జ్యుడిషియరీ ఇనిషియేషన్ తీసుకుంది, జ్యుడిషియరీ ఒక స్టెప్ తీసుకుంది అనమాట. సో జ్యుడిషియల్ యాక్టివిజం అంటే ఏంటంటే ప్రోయాక్టివ్ రోల్ ప్లేడ్ బై జ్యుడిషియరీ. రెగ్యులర్గా కోర్టు ఇప్పుడు థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ని యాజ్ ఇట్ ఈస్ యాజ్ అ స్పిరిట్ మనం ఫాలో అవ్వాలంటే దాన్ని ఏమంటామంటే కోర్టు పని మాత్రమే జ్యుడిషియల్ అంటే ఏంటిది, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లాస్, కోర్టు వర్క్ మాత్రమే చేయాలి. ఏదైనా సూట్ కానీ పిటిషన్ కానీ ఫైల్ అయిపోతే దాన్ని డిస్పోజ్ చేసి అలా జడ్జిమెంట్ ఇవ్వడము, ఎగ్జిక్యూషన్ చేయడం, ఇంతవరకే రెగ్యులర్ వర్క్. కాకపోతే ఇక్కడ కోర్టు తను చేసే రెగ్యులర్ వర్క్ చేయకుండా, అంటే రెగ్యులర్ వర్క్తో పాటు కోర్టు తను చేయాల్సిన రెగ్యులర్ వర్క్తో పాటు ఇక్కడ ఏం చేసేసింది అంటే అక్కడికి మాత్రమే పర్మిట్ అవ్వకుండా, జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ కాకుండా, ఓకే, ఇదేంటిదంటే జ్యుడిషియల్ రెస్ట్రెయింట్ అని ఒక పదం ఉంటుంది. జ్యుడిషియల్ రెస్ట్రెయింట్కి ఉంటుంది అంటే తను చేయాల్సిన ఒక లిమిట్ పెట్టేసుకొని ఇవి మాత్రమే నేను చేయగలిగింది, ఇంకా మిగతావి అవి నా పరిధిలోకి రావు అని చెప్పడం, అంటే ఇంతవరకే నేను చేయొచ్చు అని చెప్పడం జ్యుడిషియల్ రెస్ట్రెయింట్. జ్యుడిషియల్ యాక్టివిజం దీనికి ఆపోజిట్. ఇందులో ఏమవుతుందంటే లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ సైలెంట్గా ఉన్న అంశాలలో జ్యుడిషియరీ ఒక స్టెప్ ఇనిషియేషన్ తీసుకొని, అంటే ప్రతిసారి చేస్తా అంటే లేదు, పబ్లిక్ ఎట్ లార్జ్ ఎఫెక్ట్ అయినప్పుడు, పబ్లిక్ ఇబ్బందులు ఉన్నారు అన్నప్పుడు, ఎప్పుడైతే జ్యుడిషియరీ ఫీల్స్ దట్ దిస్ ఈజ్ ద టైమ్ దట్ ఐ షుడ్ స్టెప్ ఇన్ అనుకున్నప్పుడు జ్యుడిషియరీ ఒక స్టెప్ ముందుకు తీసుకొని గైడ్ లైన్స్, పాలసీస్ ఇవి చేయడం చేస్తుంది అనమాట. దీన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. అంటే యాక్టివ్ రోల్ ప్లేడ్ బై జ్యుడిషియరీ. రెగ్యులర్ కోర్టు వర్క్ మాత్రమే కాకుండా ప్రజల హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, సోషల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు యాక్టివ్ రోల్ ప్లేడ్ బై జ్యుడిషియరీని మనము జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. విచ్ ఈజ్ టెక్నికలీ against the theory of separation of powers. జ్యుడిషియల్ యాక్టివిజం అనేది సెపరేషన్ ఆఫ్ పవర్స్ అనే సిద్ధాంతానికి వ్యతిరేకం. సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఏమంటది, లెజిస్లేచర్ చేసే పని లెజిస్లేచరే చేయాలి, ఎగ్జిక్యూటివ్ చేసే పని ఎగ్జిక్యూటివే చేయాలి, జ్యుడిషియల్ చేసే పని జ్యుడిషియరే చేయాలి. జ్యుడిషియరీ చేసే పని లెజిస్లేచర్ చేయొద్దు, ఎగ్జిక్యూటివ్ చేసే పని జ్యుడిషియరీ చేయొద్దు, ఒకరు చేసే పని ఇంకోరు చేయకూడదు. వన్ ఆర్గన్ షుడ్ నాట్ ఎంక్రోచ్ అపాన్ ద డ్యూటీస్ ఆఫ్ ది అదర్ ఆర్గన్. థియరీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్. కానీ జ్యుడిషియల్ యాక్టివిజం ఏం చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ లెజిస్లేషన్ సైలెంట్ గా ఉన్న అంశాలలో జ్యుడిషియరీ ఒక యాక్టివ్ రోల్ చేస్తుంది, యాక్టివ్ స్టెప్స్ తీసుకుంటుంది. ఎందుకంటే ఫర్ వెల్ఫేర్ ఆఫ్ పీపుల్, ప్రజల యొక్క వెల్ఫేర్ కోసము జ్యుడిషియరీ ఒక యాక్టివ్ స్టెప్ తీసుకొని చెప్తుంది. ఈ జ్యుడిషియల్ యాక్టివిజంకి మనము ఎగ్జాంపుల్గా పిల్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఏవైతే నిన్నటి ఎగ్జాంపుల్లో చూసుకున్నామో ఇవన్నీ జ్యుడిషియల్ యాక్టివిజంకి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూడండి, ఈ ప్రిజన్ అనే టాపిక్ స్టేట్ గవర్నమెంట్ది, ఓకే. సో ప్రిజన్ రిఫార్మ్స్ కానీ, ప్రిజన్ ఇన్మేట్స్ బాగోగులు కానీ, ప్రిజన్లో సేఫ్టీ ప్రోటోకాల్, ఇవన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ బాధ్యతలు. జనరల్గా అయితే అది వాళ్ళ బాధ్యత. కానీ ప్రిజనర్ రిఫార్మ్స్ నిన్నటి కేసులో మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఆ పర్టికులర్ అంశం మీద ఎగ్జిక్యూటివ్ కానీ లెజిస్లేచర్ కానీ సైలెంట్గా ఉండింది, ఆ పర్టికులర్ని మీరు పట్టించుకోలేదు, అక్కడ మీరు సైలెంట్గా ఉన్నారు. ఆ టాపిక్లో మీరు సైలెంట్గా ఉండడం బట్టి ఇష్యూ పెద్దగా అయింది, ఆ ఇష్యూ నా దగ్గరకు వచ్చింది, వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కారు, ఓకే, మాకు అన్యాయం జరిగింది మై లార్డ్ అని చెప్పి వాళ్ళు ప్రజలు కోర్టు మెట్లు ఎక్కారు. సో కోర్టు మెట్లు ఎక్కారు కాబట్టి ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది, యాక్టివ్ స్టెప్, మీరు సైలెంట్గా ఉన్నారు కదా, ఆ విషయంలో నేను ఇనిషియేషన్ తీసుకుంటా అని జ్యుడిషియరీ ఇనిషియేషన్ తీసుకోవడము, గైడ్ లైన్స్ ఇవ్వడము, లేకపోతే కన్సర్న్ అథారిటీస్కి ఆర్డర్స్ ఇవ్వడము, కన్సర్న్ అథారిటీకి ఆర్డర్స్ పాస్ చేసి యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది థింగ్స్ అని చెప్పేసి అలా ఆర్డర్స్ పాస్ చేయడము, ఇలా చేస్తుంటుంది అనమాట. ఇప్పుడు విశాఖ గైడ్ లైన్స్లో అంతే, యాసిడ్ అటాక్ కేసెస్లో కోవిడ్ వచ్చినప్పుడు మీ అందరికి బాగా తెలుసు, కోవిడ్ వచ్చినప్పుడు మైగ్రెంట్ వర్కర్స్ ఉండే వాళ్ళు చాలా సఫర్ అయిపోయారు అనమాట. అసలు చెప్పలేము వాళ్ళ బాధ. మైగ్రెంట్ లేబరర్స్ చాలా సఫర్ అయ్యారు క్వారంటైన్ అదంతా ఉన్నప్పుడు కోవిడ్ వచ్చిన టైంలో. మరి అలాంటి ఆ విషయంలో అప్పుడు ఆల్మోస్ట్ ఎన్నో స్టేట్ హైకోర్ట్స్ ఆ స్టేట్ గవర్నమెంట్స్కి గైడ్ లైన్స్ పాస్ చేసాయి, మైగ్రెంట్ వర్కర్స్ వెల్ఫేర్ చూసుకోవాలి, వాళ్ళకి పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద వాళ్ళకి రేషన్ సదుపాయాలు ఇవ్వాలి. అంటే వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళు కాకపోయినా, మైగ్రెంట్ వర్కర్స్ అంటే ఒక దగ్గర నుండి ఒకరికి వలస వెళ్ళి ఉంటారు, మీ ఈ ప్రాంతం వాళ్ళు కాకపోయినా కూడా వాళ్ళకి బేసిక్ రేషన్ అనేది వాళ్ళకి అవైలబుల్ ఇవ్వాలని, ఇలాంటి కొన్ని అంశాలలో కోవిడ్ ట్రీట్మెంట్లలో హాస్పిటల్స్ అసలు బిల్లు ఆకాశాన్ని అంతేటట్టుగా ఎక్సెసివ్ బిల్స్ వేశారు. ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు అప్పుడు ఇన్సూరెన్స్ కింద కూడా కవర్ లేకుండా అసలు అంతంతా లేకపోయేది కదా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు, ఎంతంటే అంత బిల్లులు వేసేవాళ్ళు అన్నమాట, లక్షల ఖర్చు అవుతుంది. మరి ఆ ఫీ హాస్పిటల్ ఛార్జెస్ మీద రెగ్యులేషన్స్ గురించి కానీ, వ్యాక్సిన్ అఫోర్డబుల్ కాస్ట్తోని వ్యాక్సిన్స్ పెట్టాలి అని చెప్పి, ఇలాంటి ఎన్నో అంశాలలో కూడా మనము చూస్తే హైకోర్ట్స్ ఎంతో ప్రొయాక్టివ్ రోల్, సుప్రీంకోర్టు ప్రొయాక్టివ్ రోల్ చేసిందంటే అక్కడ ప్రభుత్వం సైలెంట్గా ఉన్న అంశం మీద మీరు సైలెంట్గా ఉంది, మీరు చర్యలు తీసుకోవట్లేరు, ఇక్కడ ఎఫెక్ట్ అవుతున్నారని జ్యుడిషియరీ ముందుకు వచ్చి జ్యుడిషియరీ కొన్ని మనకి యాక్టివ్ స్టెప్స్ తీసుకోవడం జరిగింది అనమాట. సో ఇవన్నీ దాని ఎగ్జాంపుల్స్.
అప్పుడప్పుడు అంతెందుకు తెలంగాణ మన స్టేట్లో ఒక 2-3 years బ్యాక్ స్టూడెంట్స్ సూసైడ్స్ ఎక్కువైపోయినాయి. ఎస్పెషల్లీ 10th ఇంటర్మీడియట్ పిల్లలు సూసైడ్స్ అవి చేసుకుంటున్నారు. సో దాని కారణంగా కాలేజెస్లో వాళ్ళకి పెట్టే ప్రెషర్ ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని కాలేజెస్కి సమ్మన్ చేసి వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ మీ సిలబస్ అకాడమిక్ ప్లానింగ్ ఎట్లుంది అనేది వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కూడా చెప్పిందనమాట. అంటే కొన్నిసార్లు జ్యుడిషియరీ ప్రజల వెల్ఫేర్ ఇష్యూ ఉన్నప్పుడు, అంటే అక్కడ ఇష్యూ ఉంది, సీరియస్ ఇష్యూ ఉంది, అలాంటప్పుడు జ్యుడిషియరీ యాక్టివ్ స్టెప్ తీసుకుంటుంది అనమాట. దాన్ని జ్యుడిషియల్ యాక్టివిజం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ పవర్ అనమాట. ఓకే, సో టెక్నికలీ ఇది జ్యుడిషియల్ యాక్టివిజం అంటే మీనింగ్ ఇది. ఇప్పుడు ఈ జ్యుడిషియల్ యాక్టివిజం వల్ల వచ్చిన ప్రోస్ కాన్స్ రెండు చూసుకుందాం. మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. సింపుల్ ఏంటంటే ఏ ఆర్గన్ ఆ ఆర్గన్ డ్యూటీస్ మాత్రమే చేయాలి, ఇది రెగ్యులర్. కానీ జ్యుడిషియల్ యాక్టివిజం దీనికి ఆపోజిట్. ఇందులో ఏమవుతుందంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ సైలెంట్గా ఉన్నప్పుడు జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకు అవ్వాల్సి వస్తుంది అంటే పబ్లిక్ ఎట్ లార్జ్ అక్కడ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు జ్యుడిషియరీ ఇన్వాల్వ్ అయిపోయి తన వంతు తీసుకోవాల్సిన ఇనిషియేషన్ స్టెప్స్ తీసుకొని సంబంధిత అధికారులకు కానీ సంబంధిత ప్రభుత్వానికి కానీ ఆదేశాలు ఇస్తుందన్నమాట.